హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అమ్ములు. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను. ఎందుకు అంటే జాతరకి వెళ్తున్నాను అనమాట. సో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి జాతర అయితే జరుగుతుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో. నేనైతే ఈ జాతరకి 2022 నుంచి ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తున్నాను. అంత ప్రత్యేకంగా ఎందుకు ఏంటంటే కొన్ని రియలైజ్ అయ్యాను అనమాట. సో అప్పటి నుంచి అయితే మనం వెళ్ళడం జరుగుతుంది. ఈ ఇయర్ అంత ప్రత్యేకంగా ఎందుకు వీడియో తీసుకుంటున్నాను ఏంటి అంటే నాకు కూడా ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి అయితే వీడియో తీయడం అయితే జరిగింది. సో నాతో పాటు మీరు కూడా ఈ జాతరని చూసి ఎంజాయ్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇది ఏర్ అనమాట. ఇక్కడ వర్షాకాలంలో అయితే ఫుల్ వాటర్ వచ్చేసి చాలా బాగుంటుంది వ్యూ కూడా. ఇప్పుడు ఎండాకాలం కాడికి చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. మేమైతే ఇప్పుడే బస్ దిగాము. ఎర్లీ మార్నింగ్ 9 o'clock అయితే వచ్చేసాము అమ్మమ్మ ఊరికి. రోడ్డు ఎంత ప్రశాంతంగా ఉందో, అసలు ఎవరూ లేదు. అదే మా చిన్నప్పుడైతే ఇక్కడ చాలా మంది ఉండేవాళ్ళు. అండ్ మా తాత మా కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు. బస్సు ఎక్కాము అని చెప్పగానే బస్సు దిగేసరికి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. కొంచెం ముందుకు వెళ్ళాక మా అమ్మమ్మ వెయిట్ చేసేది. అవన్నీ మిస్ అవుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఎవరూ లేరు, మన పాటికి మనమే బస్ దిగి అలా ఒంటరిగా వెళ్తాడు. దారి పొడుగు మనం పలకరించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మన వాళ్ళు అనేవాళ్ళు ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆ ఊళ్ళో ఎవరూ లేరు అనే ఫీలింగ్ ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ దాకా వచ్చాకైనా మా అమ్మమ్మ అయినా కొంచెం ఎదురని వచ్చేది అనమాట. ఇక్కడికి ఎదురు వచ్చేది, ఎదురుగా నుంచునేది, అదొక ఆనందం ఉండేది. మేము వస్తున్నాం, ఒక మాకు ఇష్టమైన కూర ఉండేది. అవి ఏమీ మాకు ఇప్పుడు లేవు. ఒక లోటు అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు ఎక్కడున్నా సరే మేము వచ్చాము అన్న ఆనందం అయితే వాళ్ళకు ఉంటుందని అయితే అనుకొని మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అలాగే ఈ ఇయర్ కూడా వచ్చాము. సో ఫైనల్గా మాకు జాతర నుంచి అయితే మా ఇంటి దగ్గర నుంచి అయితే చాలా దగ్గర. సో ఇప్పుడు మనం జాతరకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫైనల్గా అయితే మేమైతే జాతరకు వచ్చేసాము. ప్లేస్ అయితే చాలా ఖాళీగా ఉంది కదా, ఎండాకాలం కదా. సో అందుకే ఈ టైంలో మనకి ఎండ ఎక్కువ ఉంటుందని ఖాళీగా ఉంది. జాతర మొత్తం ఈవినింగ్ టైంలో బాగుంటుంది. నేను అది కూడా తీసాను, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనమైతే ఫస్ట్ పైకి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాము. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇప్పుడు ఈ గుట్ట, ఈ ప్లేస్, ఇదంతా ఎంత ఖాళీగా ఉందో మీకు ఇదే ఈవినింగ్ టైంలో వీడియో చూపిస్తాను. ఎలా ఉంటుందో మీరే చూసేయండి. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడైతే తమ్మల్ల రామలింగయ్య గారని పూజారి ఉండేవాళ్ళంట. ఆయన ఉన్నప్పుడు ఒకసారి దొంగతనం జరిగిందంట ఈ గుళ్ళో. దొంగలు పడి ఏం చేశారంటే శివలింగాన్ని కూడా తీసుకెళ్ళిపోయారంట. ఆ దొంగలు తీసుకెళ్తూ దారి మధ్యలో దాన్ని మోయలేక దేవుని యొక్క శక్తి వల్ల వాళ్ళు దాన్ని నీళ్ళల్లో వదిలేసి వెళ్ళిపోయారంట. ఈ విషయం ఆ పూజారి గారికి కలలోకి శివుడు వచ్చి కనిపించి చెప్తే పూజారి గారు గబగబా వచ్చి కాపాడడం అయితే జరిగిందనమాట. అలా జరిగిన తర్వాత వాళ్ళకి కళ్ళు కూడా పోయాయంట. అప్పుడు దేవుడు భయపడి ఈ ఊర్లో నాకు భద్రత లేదు అని చెప్పేసి ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి మనకి ఎక్కడ చెరువుగట్టు దగ్గర గుట్ట మీద అయితే ఉన్నారంట. అప్పుడు ఈ గుళ్ళో పూజారి తమ్మల్ల రామలింగయ్య గారు మొక్కి ఆయనకి దండం పెట్టుకొని మీరు రావాలి స్వామి అని అడగడం వల్ల ఆయన నేను ప్రతి సంవత్సరం తలంబ్రాల టైంకి అయితే వస్తానని చెప్పి 9 రోజులు వచ్చి ఈ గుళ్ళో అయితే నివాసం ఉంటారు. తలంబ్రాలు పోసుకొని మళ్ళీ వెళ్ళిపోతారంట అని ఈ గుడికి అయితే ప్రత్యేకత. ఈ తలంబ్రాల టైం అయితే మనకి హోలీ ముందు ఉంటుంది. సో అప్పుడే ఈ జాతర చేసి దేవుడికి ఇలా కళ్యాణం చేసి తలంబ్రాలు వేసి అయితే చేస్తారు. అలాగే ఇక్కడ సంతానం కోసం మొక్కుకుంటారంట. సంతానం కోసం మొక్కుకొని గుట్ట మీద నిద్ర చేస్తారు. నిద్ర చేసిన వాళ్ళు వాళ్ళ మొక్కు నెరవేర్చుకొని వచ్చే సంవత్సరం వాళ్ళ పిల్లలతోటి మళ్ళీ జాతరకైతే వస్తారని అయితే ఉంది. ఈయననేమో పార్వతీ రామలింగేశ్వర స్వామి అంటాము. చెరువుగట్ట దగ్గర అయితేనేమో జడల రామలింగేశ్వర స్వామి అని అంటారు. దేవాలయం చైర్మన్ తాళ్ళ వెంకటేశ్వర్లు గారు వాళ్ళ కుటుంబంతో కళ్యాణంలో అయితే పాల్గొన్నారు. మీరు కూడా చూసేయండి. ओम भूर्भुवः स्वाहा वास्तुपुरुषमावाहयामि ब्रह्मज्ञानप्रथमं परस्ताद्देवं सुहृदमे नमः समुद्रियामास्य विष्टा सदस्वयनमनिदस्वाहा उत्तरकमधे ओम भूर्भुवः स्वाहा ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि कलशेषु लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः पाणिहिरण्यगर्भाभ्यां नमः श्रीवृत्तराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। नमस्कार।
నారాయణ మహేశ్వరాదిత్యానుగ్రహస్వరూపేభ్యః స్వస్తి పుణ్యాః వాచన మంత్రజపదక్షిణా మానసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమః స్వస్తి పుణ్యాః సమృద్ధిరస్తు శుభం శుభం స్వస్త్యయంతాక్షరిష్ఠునేమి మీరు ఒక అక్షరం తీసుకొని 3 కలశాలు వేయండి స్వస్త్యయంతాక్షరిష్ఠునేమి మహత్వపూర్ణం నమస్కారం దేవతానాం అసరంక్షణమింద్రసకం సమస్వరాజ్య జనాభి వివారేణ మాంగిర సంగయంచ స్వస్యాత్రేయమనసాక్షం పర్యతపాన శరణం ప్రపద్యే స్వస్తిరం మాధేష్వభయన్నో అస్తు శుభం శుభం శివం శివం వనోద్యావాహిత కలశ ప్రజ దేవతాభ్యో నమః యథాస్థానం ప్రవేశయామి. నేనైతే మళ్ళీ సాయంత్రం అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఒకసారి మీరు నైట్ టైం వ్యూ ఎలా ఉందని చెప్పేసి వీడియో అయితే చూపిస్తాను, ఒకసారి లుక్ వేసేయండి. ఇప్పుడు ఒకసారి గుడి చుట్టూ ఎంతమంది ఉన్నారో చూడండి. గుట్ట మీద కూడా జనాలు ఎంతమంది ఉన్నారో, పైనుంచి మనకి మొత్తం జాతర వ్యూ అంతా కనిపిస్తుంది. మనకి ఇప్పుడు జాతరలో ఒక పక్కన కబడ్డీ జరుగుతుంది, ఇంకో పక్కన ఎడ్ల పందాలు జరుగుతున్నాయి. అక్కడేమో రికార్డింగ్ డ్యాన్స్ కోసం అదైతే వేశారు, మొత్తం సెట్టింగ్ అంతా వేశారనమాట. అది నైట్ 9 o'clock అట్లా స్టార్ట్ అవుతుంది. ఇంకో పక్కనేమో జబర్దస్త్ టీమ్ వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళ కోసం కూడా సెట్టింగ్ అయితే రెడీ చేశారు. కోలాటాలు, ఇటు కబడ్డీలు, ఇటు ఎడ్ల పందాలు మొత్తం 3 జరుగుతున్నాయి సైమల్టేనియస్లీ. అండ్ నైట్ మనకి 9 o'clock నుంచి అండ్ 1 o'clock దాకా అయితే ఈ ప్రోగ్రామ్ అయితే జరిగిందనమాట. అదంతా కూడా నేను వీడియో తీశాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని అయితే చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, నాకు ఇలానే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను ఎడ్ల పందాల దగ్గరికి అయితే వచ్చాను. సో ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను నేను. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నాతో పాటు మీరు కూడా చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎడ్లకైతే ఇట్లా ఒక బండ కడతారంట, వాళ్ళు ఒక టైం ఇస్తారు, ఆ టైంలో ఎన్ని రౌండ్లు వేసారు అనేది కౌంట్ చేస్తారంట. ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ అనేది ఏ టీం వాళ్ళు తక్కువ చేశారు అనే వాళ్ళకి ప్రైజెస్ అయితే ఉండేయంట. ఫస్ట్ టైం చూస్తున్నాను, ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఆ ఎడ్లు ఆ బండను తీసుకొని ఆ చివరి దాకా వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఇటు రిటర్న్ రావాలి. అలా ఎన్ని రౌండ్స్ వేస్తుంది, ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అనేది వాళ్ళు కౌంట్ చేస్తున్నారు. కోచ్ కూడా పక్కన వాళ్ళతో పాటు వస్తున్నారు అనమాట.
ఇలా ఇంకొక టీం అయితే రెడీ అవుతుంది అనమాట. ఆ టీం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టీం గురించి వాళ్ళు కాల్ పిలుస్తారు మైక్లో. అప్పుడు వీళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం సెట్ చేసుకొని అరేంజ్ చేసుకొని రెడీగా ఉంచుకుంటున్నారు. ఎడ్లను తీసుకొని వచ్చి వాళ్ళంతా రెడీ చేసుకున్నాక వాళ్ళ టైం స్టార్ట్ అన్నాక మళ్ళీ ఇంకొక టీం అయితే పోటీ స్టార్ట్ అవుతుంది. పాప ఎంత బాధ పెడుతుర్రా. అట్లా ఉత్తరా రాయి బాగా పడుతుంది. అట్లా ఉత్తర లాగే వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి ఈ గుడి ప్రత్యేకత అయిన అగ్నిగుండాలు ఉంటాయి అనమాట. తెల్లవారుజామున 4ంటికి 5ంటికి ఆ టైంలో ఉంటుంది. ఆ వీడియో కూడా తీశాను, మీరైతే చూడండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోమాకండి.
ఈ అగ్నిగుండాలు దేవుణ్ణి తీసుకొని ఇలా తొక్కుతారనమాట అగ్నిగుండాల మీద. తర్వాత తెల్లవారుజామున ఇలా తొక్కిన తర్వాత ఊళ్ళో మొత్తం తిరిగేసేసి మళ్ళీ సాయంత్రం కల్లా దేవుడు గుళ్ళోకి అయితే వస్తాడు. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.